హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమేజింగ్ అమ్మో. ఇవాళ మనం వీడియోలో ఉసిరి రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇవి సీజనల్గా దొరికే ఫ్రూట్స్ కాబట్టి సీజనల్ వైజ్ తింటే మంచిగా హెల్తీగా ఉండొచ్చండి. ఇక్కడ రెండు ఉసిరికాయలు బాగా పెద్దవి తీసుకున్నాను. అలాగే ఈ రసానికి బాగా పండిన టొమాటోలే తీసుకోవాలండి. అప్పుడే మనకు రసం బాగా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు అట్లా కాట్లు పెట్టుకొని మనము పల్పునైతే సపరేట్ చేసుకోవాలి. మొత్తం ఉసిరికాయలోని ఆ సీడ్‌ని సపరేట్ చేసుకుంటూ, ఇక్కడ నేను బాగా ఉసిరికాయలని, టొమాటోస్‌ని కట్ చేసి పెట్టుకొని, అందులో ఒక టీ చిన్న టేబుల్ స్పూన్ అంత మిరియాల్ని, అలాగే కొద్దిగా టేబుల్ స్పూన్ అంత జీలకర్రని కూడా యాడ్ చేసుకొని, మెత్తటి పేస్ట్ లాగా ఫైన్‌గా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఇది చాలా క్విక్‌గా, ఈజీగా, హెల్తీగా తయారు చేసుకోవచ్చండి. చిన్న పిల్లలకి ఎవరికైతే ఫ్రీక్వెంట్‌గా ఫ్లూస్ అందుకొస్తాయో వాళ్ళకి రెగ్యులర్‌గా ఇది ఇస్తే చాలా హెల్తీగా ఉంటారండి. ఇంకా ఇక్కడ ముందుగా నానబెట్టుకున్న కందిపప్పును కూడా మనము మిక్సీ చేసి పెట్టుకొని మెత్తటి పేస్ట్ లాగా చూపించినట్లు తయారు చేసుకోవాలి. ఇంక ఇప్పుడు ఒక కడాయిలోకి పోపు తయారు చేసుకోవాలండి. అందులోకి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకొని బాగా వేపుకోవాలి. ఇప్పుడు 1, 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని, ఒక 5, 6 రెబ్బలు కరివేపాకును, 1, 2 ఎండుమిర్చిని యాడ్ చేసుకొని, మనము కొద్దిగా మెత్తగా కట్ చేసి పెట్టుకున్న అల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇందులో యాడ్ చేసుకున్నాక ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టొమాటో ఉసిరి పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసుకొని బాగా కొద్దిగా ఒక 2-3 మినిట్స్ బాగా వేపుకోవాలి. ఇంకా తర్వాత మన టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్‌ని, కారాన్ని, కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని అలా ఉడికించుకోవాలండి. కొద్దిగా ఒక 2 మినిట్స్ అలా ఉడికాక మనం రసానికి కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇంకా తర్వాత ఇలా ఉడుకు పట్టేటప్పుడు మనము పేస్ట్ చేసి పెట్టుకున్న కందిపప్పునైతే ఇందులో యాడ్ చేసుకుంటే మనకు రసం కొద్దిగా చిక్కగా వస్తుందండి. లేకపోతే మరీ పల్చగా వస్తది. పిల్లలు తినడానికి ఇష్టంగా ఉండరు. సో, ఇలా ఆ కందిపప్పు పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకున్నాక ఎక్కువసేపు అయితే ఉడికించొద్దండి, టేస్ట్ పోతది. ఒక 5-10 మినిట్స్ ఉడికించుకున్నాక ఫైనల్‌గా దించే ముందర మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. అంతే అండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్